ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. సో ఇప్పుడు దాకా ఫుల్ లెంత్ వ్లాగ్ చేయలేదు. సో ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంత్ వ్లాగ్ అవబోతుంది. సో నేను ఇప్పుడు దాకా మీకు అన్ని మినీ వ్లాగ్లో బిట్స్ అండ్ పీసెస్గా చూపించాను కదా. సో ఈసారి ఈ వీకెండ్ సాటర్డే అండ్ సండే నా లైఫ్లో ఎలా జరగబోతుంది, మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అండ్ మన నెల్లూరులో ఏ స్పాట్స్కి వెళ్తాము, మా వీకెండ్ ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు అయితే ఫస్ట్ ప్లాన్ ఏం లేదండి. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ అక్కడ చేస్తాము. దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో నాకే తెలీదు, మిస్టరీ అనమాట, చూడాలి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో దిస్ వ్లాగ్. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళ ఇల్లు అండ్ మా ఇల్లు మొత్తానికి ఒక 2 బ్రిడ్జిలు దాటితే వచ్చేస్తుంది అనమాట, అంత దగ్గర. సో అత్తయ్య వాళ్ళ ఇంటికి రాగానే ఫస్ట్ లంచ్ చేసేసాము. ఇక్కడ ఏంటి గుంట పొంగలాల్లాగా ఉన్నాయి అనుకుంటున్నారా? అవి గుంట పొంగలాలు కాదండి, యాక్చువల్లీ అవి వడలు అనమాట. వడని డీప్ ఫ్రై చేయకుండా ఇలా తింటారనమాట. నాకు కూడా అలానే తినమన్నారు. సో బాగానే ఉందండి, డైట్ చేసే వాళ్ళు ఉపయోగపడుతుంది. అండ్ మధ్యాహ్నం అయితే ఎక్కడికి వెళ్ళలేదు, కొంచెం వర్క్ చేసుకున్నారు, నేనేమో టీవీ చూస్తూ అలా స్పెండ్ చేశాను. అండ్ నైట్ వచ్చేసి బయటకు వెళ్ళాము. యాక్చువల్లీ నెల్లూరులో కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందండి. సాటర్డే సండేస్ అయితే చాలా టైం పడుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే. మేమేమో ఇక్కడ స్టేడియంకి వచ్చాము, కొంచెం వాకింగ్ చేద్దాము అని చెప్పి, చాలా రోజులు అయిపోయింది అని వచ్చామన్నమాట. సో పర్లేదు, బాగానే వాకింగ్ అయితే చేసాము. యాక్చువల్లీ స్టేడియంకి మార్నింగ్ పూట చాలా మంది వస్తుంటారండి, బట్ మేము వెళ్ళిన టైంకి కూడా చాలా వరకు ఉన్నారు. ఇక్కడ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ క్రౌడ్ కూడా బాగానే ఉంటారండి. వాకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, అన్ని ఏజ్ గ్రూప్స్ ఉంటారండి. అది వాళ్ళని చూస్తుంటే మనకి మోటివేటెడ్గా అనిపిస్తుంది. పర్లేదు, మొత్తానికైతే కొంచెం జాగింగ్ కూడా చేసి వర్కౌట్ అయితే ఈసారి కంప్లీట్ చేశాను. ఈ మధ్య ఇంట్లోనే ఉండి వర్కౌటే సరిగ్గా చేయట్లేదు. అండ్ ఇట్లా బయటకు వచ్చాము, ఇంకా ఒక ఫుడ్ స్ట్రీట్కి అలా వెళ్ళి తిందామని బయలుదేరాము. సో అలా తినేసి ఆ నైట్ ఎండ్ అయిందండి. పక్క రోజు మార్నింగ్ వచ్చేసి మేము నెల్లూరులో నరసింహకొండ టెంపుల్కి వచ్చాము. ఇది నెల్లూరులో బాగా ఫేమస్ అయిన టెంపుల్ అండి. నేను నా ప్రీవియస్ వ్లాగ్లో 5 అమ్మవాళ్ళ టెంపుల్స్ పెట్టాను మన నెల్లూరులోవి. అక్కడ నేను అప్పుడు నరసింహకొండ వెళ్ళలేదు. సో ఈసారి నరసింహకొండ కూడా వచ్చామన్నమాట. నరసింహకొండ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అండ్ పక్కనే జొన్నవాడ కామాక్షమ్మ, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళంట. సో మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు జాతరలు ఏమైనా జరిగినా, తిరునాళ్ళు జరుగుతా, కళ్యాణం జరిగినా ఇక్కడ అమ్మవారిని బయట పెడతారనమాట. అంటే స్వామి వచ్చి అమ్మవారి కళ్యాణం చూస్తున్నారు అని చెప్పి, అట్లా కొన్ని కథలు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ టెంపుల్లో ఎక్కువ మంకీస్ కూడా ఉంటాయండి. అండ్ ఇక్కడ నేను బ్లాగింగ్ చేస్తున్నానని అక్కడ ఒక బాబు హాయ్ చెప్పారు. అండ్ ఎస్, ఇట్లా అందరం ఫ్యామిలీ అంతా, నేను, అత్తయ్య, మామయ్య, నలుగురం కలిసి వచ్చాము. ఫస్ట్ టైం ఇట్లా మేము నలుగురం కలిసి రావడం, ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. అండ్ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఇప్పుడే రీసెంట్గా రినోవేషన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు, బాగా పాడైపోయిందని చెప్పి. ఇక్కడ మెయిన్లీ చెప్పాను కదా, మంకీస్ ఉంటాయి. వాటి వల్ల ఏది చేతిలో పట్టుకోకూడదు, కొబ్బరికాయ కానీ లేకపోతే అరటిపండ్లు కానీ ఏం పట్టుకున్నా అవి వచ్చి లాగేస్తుంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా కాషన్గా ఉంటాము. అండ్ కరెక్ట్గా మేము వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత, దర్శనం అయిన తర్వాతే నైవేద్యం కూడా పెట్టారు. ఫస్ట్ కింద ఏమో లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు, పైన మాత్రం ఓన్లీ లక్ష్మీదేవి ఉంటారనమాట. సో కింద పైన 2 టెంపుల్స్ ఉంటాయి. అండ్ పైకి అయితే అండి వ్యూస్ చాలా బాగుంటుంది. అసలు నరసింహకొండకి చాలామంది వ్యూ ఎంజాయ్ చేయడానికి వస్తారు. కొండ పైన టెంపుల్ ఉంటుంది, బట్ కొండ ఆన్ ద వేలో కూడా స్పాట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ చాలామంది ఫోటోషూట్ కూడా చేయించుకుంటూ ఉంటారు నరసింహకొండ మీద. అంత బాగుంటాయి అన్నమాట ఇక్కడ లొకేషన్స్ కానీ ప్లేస్ కానీ. అంటే కరెక్ట్ టైంలో రావాలి, మార్నింగ్ టైంలో కనుక వస్తే చాలా బాగుంటుంది. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది, మధ్యాహ్నం పూట వచ్చాము. సో దర్శనం అంతా చాలా బాగా జరిగిందండి. ఇక్కడ కొండ మీదే ఉంటుంది కదా టెంపుల్, ఇంకా చుట్టుపక్కలంతా కొండ అలానే ఉందన్నమాట.
అండ్ ఇక్కడ 2 విండ్ మిల్స్ ఉన్నాయండి. ఇవి నాకు తెలిసి మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాకే ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ విండ్ మిల్స్ ఇంత దగ్గరగా చూడడం కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఈవెన్ కిడ్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా చూస్తారు ఈ విండ్ మిల్స్ అవన్నీ. అండ్ ఇక్కడే చాలా ఫోటోషూట్స్ జరిగాయండి. యాక్చువల్లీ మా సిస్టర్కి కూడా అక్కడే ఫోటోషూట్ జరిగింది. అండ్ ఇక్కడ వడ వచ్చేసి అలా గట్టి వడ, అదైతే జనాకు చాలా ఇష్టము. అండ్ దెన్ ఇట్లా రిటర్న్లో కొండ మీద ఇవి ఉన్నాయండి, అన్ని దశావతారాలు ఇలా పెట్టారనమాట డిఫరెంట్ ప్లేసెస్. టెంపుల్ తర్వాత డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోయామండి. ఇక్కడ మన సెలబ్రేషన్స్ హోటల్ ఉంది కదా, దాన్ని కొత్తగా అమరావతి అని మార్చారు. సో అక్కడికి వచ్చి ట్రై చేసాము, ఫుడ్ బాగానే ఉన్నింది. దాని తర్వాత రెయిన్ స్క్వేర్కి వచ్చాము, ఇక్కడ మూవీకి వెళ్దామని చెప్పి. సో మూవీకి ఇంకా టైం ఉందని చెప్పి అలా కూర్చొని ఉన్నాం ఫుడ్ కోర్ట్లో. ఇంకా టైం దొరికింది కదా అని చెప్పి నా మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఐస్ క్రీమ్స్ దగ్గరికి వెళ్ళాను. సో ఖచ్చితంగా ఒక ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అండ్ అత్తయ్యకి కూడా ఇష్టమే, అందుకని నేను అత్తయ్య ఇద్దరం తీసుకొని కొంతసేపు నలుగురం అక్కడ మాట్లాడుకున్నాము. అండ్ దాని తర్వాత మూవీకి వెళ్ళాము. మూవీ వచ్చేసి నా ఊరు పేరు భైరవకోన. ఇదైతే నాకేం పెద్ద నచ్చలేదండి, మూవీ అనుకున్నంతగా ఏమీ లేదు. ఇంకా మూవీ తర్వాత నైట్ ఇంటికి వెళ్ళిపోయాం. సో ఇలా మా వీకెండ్ అయితే ఎండ్ అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.